హలో అందరికీ, నేను మీ విద్యాని. సో దీన్ని పులావ్ అంటారా, బిర్యానీ అంటారా నాకైతే తెలియదు. మీరైతే నాకు కమెంట్ చేసి చెప్పుర్రి. సో నేనైతే రెసిపీ చెప్పేస్తున్నా మీకు. సో షార్ట్ అండ్ సింపుల్గా నేను చేసిన. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర ఇంకా హింగ్ వేసుకున్నాక మంచిగా నేను బఠానీ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నా కాబట్టి అవి మంచిగా నూనెలో గొలించేదాకా వేసుకున్నా. సో ఏమైందంటే దాంతో నీళ్ళు కూడా పడ్డాయి కాబట్టి అట్లా వచ్చింది. సో ఏం కాదు, నడుస్తుంది. దాని తర్వాత ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా కడిపత్త కూడా వేసుకున్నా. అవి గోలినాక ఇక మంచిగా నేను సోయాబీన్ నానబెట్టుకున్న అవి వేసుకున్నా. దాని తర్వాత ఆలు కూడా వేసుకున్నా. అవి మంచిగా సోయాబీన్ కొంచెం క్రంచీ కావాలి. మనం ముందు వేరే పులావ్ వగైరా వేసి ఎట్లా ఫస్టే ఫ్రై చేసుకొని చేస్తాము, కానీ ఇంట్లో మాత్రం నేను డైరెక్ట్ వేసినాక దాని తర్వాత ఆలు మంచిగా దాంతోనే పక్కించినాక దాని తర్వాత నేను టమాటాలు వేసుకున్నా. టమాటాలు మంచిగా గోలినాక మంచిగా కలుపుకొని గోలినాక దాని తర్వాత ఉల్లిగడ్డ పొడి, అదే కుడక పొడి, ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా, ఇంకా మటన్ మసాలా వేసిన. సో కారం కూడా వేసుకున్నా, కొంచెం రైస్కి పడుతుంది కదా అని. తగినంత ఉప్పు వేసుకున్నా. మా టేస్ట్ బడ్స్ ఎట్లా ఉన్నాయి అట్లా, మీకు ఎట్లా ఎంత నచ్చుతో అంత వేసుకోరు. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. సో ఈ స్టేజ్లో మాత్రం ఇక నేను రైస్ వేసుకొని ఇక మంచిగా వాటర్ పోసుకున్నా. 2 గ్లాస్ నేను రైస్ పెట్టిన కాబట్టి 2.5 గ్లాస్ నేను వాటర్ పోసేసుకున్నా. మంచిగా కలుపుకున్నా. ఇదైతే నేను ఫస్ట్ టైం చేసిన, ఇప్పటివరకు ఎప్పుడు చేయాలి. సో మీకు ఎట్లా అనిపించిందో ఈ రెసిపీ నాకు కమెంట్ చేసి చెప్పుర్రి. అట్లనే దీన్ని ఏమంటారో అది కూడా కమెంట్ చేసి చెప్పుర్రి. అంతే వీడియోకి. మళ్ళీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోర్రి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టాటా.